ఉన్నటువంటి గతంలో పనిచేసి ఎన్నో సేవలు అందించినటువంటి సోనియా గాంధీ గారి గురించి, ఈ వయసులో ఉన్నటువంటి మహిళ గురించి ఈ విధంగా మాట్లాడడం అనేది తెలంగాణ సమాజం ఎవరు కూడా క్షమించారన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. బీజేపీ వాళ్ళు గతం లోపల సుష్మా స్వరాజ్ ఉన్నప్పుడు ఏమన్నదంటే, ఆమె బడి దీది అయితే చోటీ దీది అని చెప్పింది. ఆమె ఈరోజు లేదు సుష్మా స్వరాజ్. ఆమె కూడా సోనియా గాంధీ గారి యొక్క సేవలు తెలంగాణ రాష్ట్రం లోపల కొనియాడినటువంటి మాట వాస్తవం కదా అని కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. ఆమె ఆ రోజు సభలో ఉండి, ఒక పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఆమె పాత్ర ఎంత, ఈమె పాత్ర ఎంత అనేది ఆమెనే ప్రజలందరూ కూడా తెలియజెప్పినటువంటి వాస్తవాన్ని గ్రహించాలని చెప్పి కిషన్ రెడ్డి గారు తెలియజేస్తున్నాం. మహేశ్వర్ రెడ్డి తన ఉనికిని కాపాడుకోవడానికి బట్టగాల్చి మీదేస్తే బీజేపీ పార్టీ యొక్క అధిష్టానం ఏదైనా గుర్తిస్తుందనే ఉద్దేశంతో ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అసలు స్టాటిస్టిక్స్ పరంగా డిపార్ట్మెంట్ నుంచి స్టాటిస్టిక్స్ తెప్పించుకున్నాం. ఈరోజు పరిస్థితి ఏంటంటే, ఆ స్టాటిస్టిక్స్ ఎట్లంటే 1,30,00,000 టన్నులు కొనుగోలు చేసి కమిషన్లు తీసుకున్నారని మహేష్ రెడ్డి మాట్లాడుతున్నారు. 1,30,00,000 టన్నులు కొనుగోలు చేసినామని, మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినామని చెప్పి మాట్లాడుతున్నాం. అసలు ఇప్పటి వరకు సేకరణనే 35 లక్షల సేకరణ ఇప్పటివరకు అయిన సేకరణే 35 లక్షలు. అంటే నువ్వు చెప్తున్న స్టాటిస్టిక్స్, బేసిక్ స్టాటిస్టిక్స్ ఏదైతే ఉన్నదో ఆ స్టాటిస్టిక్సే రాంగ్. నెంబర్ 1. నెంబర్ 2, ఈ సీజన్లో 50 లక్షల మెట్రిక్ టన్నులే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు తెలుసు, ఎప్పుడైనా సరే యాసంగి పంట తక్కువ వస్తుంది, ఖరీఫ్ పంట అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈసారి వర్షాలు సమయంలో పడక, దిగుబడి లేక, మేము కూడా రైతు బిడ్డ, నేను వ్యవసాయం చేస్తా, మా ఊళ్ళో వ్యవసాయం మంది పరిగిలో పెద్ద ఎత్తున వరి పండిస్తాను. కాబట్టి ఈసారి పెద్ద ఎత్తున పంట రాలేదు ఈసారి. అయినప్పటికీ కూడా మా ప్రభుత్వం ప్రోత్సాహం చేయాలని సన్న వడ్లకు 500 రూపాయలు మేము బెనిఫిట్ చేయడానికి బోనస్ ప్రకటించినాం. అంటే ఇది స్టార్టింగ్ అనమాట. మరి భవిష్యత్తులో కూడా దొడ్డు వడ్లు కూడా ఇస్తాం. నేనేమంటున్నా అంటే, ఈ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ గతంలో ఏమన్నాడు, వరి వేస్తే ఉరే అన్నాడు ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్. అప్పుడు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు డ్రోన్ కెమెరాలు పెట్టి ముఖ్యమంత్రి సొంత ఫామ్ హౌస్ లోపల ఆయన వరి పండిస్తున్న విషయాన్ని తీసుకొచ్చి ప్రజలకు, రైతులకు భరోసా ఇచ్చి, మీకు వరి పంట వండియండి, కేసీఆర్ ఫామ్ హౌస్ ముందనే ఒడ్లు దింపుదాం మనం అని చెప్పి ఆ రోజు రైతులకు బాసటగా పిలిచిండు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి మా రేవంత్ రెడ్డి గారు. మరి వీళ్ళు ఏం చేసారు కేసీఆర్ వాళ్ళంటే, మేము ప్రధానమంత్రి కార్యాలయానికి పోయి, ప్రధానమంత్రి ఇంటి దగ్గర పోయి ఒడ్లు మొత్తం గుమ్మరిస్తాం తెలంగాణ నుంచి అని చెప్పి అన్నారు. చాలా సంతోషపడ్డాం. నేను అనుకోకుండా ఢిల్లీకి పోయినా, తెలంగాణ భవన్లో ఉన్నా, ఫ్లైట్లో దిగిరు, తెలంగాణ భవన్కి వచ్చిండ్రు. తెలంగాణ భవన్ అంటే ఏంటని, మన ఇల్లని, మనం ఇక్కడ నుంచి అక్కడికి పోతే అక్కడ ఉంటాం. మనం తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టారు. మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం 10-11 గంటలకు స్టార్ట్ చేసి 2 గంటల పనిచేసేసి. మీరు ఒక్కసారి మీ వీడియో క్లిప్ పత్రికా మీద తెచ్చుకోండి. ఎందుకంటే మన తెలంగాణ భవన్లో మన ఆఫీస్లోనే ఎమ్మెల్యే మనలో కనుక్కోండి. వీళ్ళు ఎక్కడ చేస్తామని చెప్పారు, ప్రధానమంత్రి కార్యాలయం ముందు చేస్తామన్నారు. ప్రధానమంత్రి ఇంటి ముందర చేస్తామని చెప్పారు. ప్రధానమంత్రి ఇంటి ముందర పోలే, కార్యాలయం పోలే, పీయూష్ గోయల్ గారు ఎవరు ఇవ్వలేదు. కేవలం మన తెలంగాణ భవన్లో టెంట్లు వేసుకొని ఆడ 10-11 గంటలకు స్టార్ట్ చేసి కేవలం ముగ్గురే మాట్లాడి నేనున్నారు అనుకోకుండా తెలంగాణ భవన్ మొత్తం గమనించారు. 2 గంటలకే క్లోజ్ చేసి పడేసి. అంటే వీళ్ళు చేసే కపటం అనేది ఈ విధంగా ఉంటుంది. వాళ్ళు పెట్టే రైతు వ్యతిరేక చట్టాలకు చార్టెడ్ ఫ్లైట్లో పోయి అక్కడ మద్దతు తెలిపి, ఇక్కడ నుంచి వాళ్ళ ఎంపీలు చార్టెడ్ ఫ్లైట్లలో పోయి అక్కడ రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు తెలిపి, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రైతుల పక్షాన, రైతు సంఘాల పక్షాన పోరాటం మద్దతు తెలిపి అరెస్ట్ కాబడ్డాడు. ప్రియాంక గాంధీ కూడా అరెస్ట్ కాబడ్డాడు. కాబట్టి రైతుల పక్షాన పోరాటం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు. వీళ్ళు చేసింది వల్ల ఏం లేదు. గతంలో కూడా ₹1,00,000 ఏకకాలం లోపల దీర్ఘకాలిక రుణాలకు, స్వల్పకాలిక రుణాలకు మాకు చేసినాం. కానీ మేము చెప్పినప్పుడు ఏం చెప్పామంటే రుణమాఫీ చేస్తామని చెప్పినాం గతం లోపల. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, అక్కడ మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు ప్రధానమంత్రి గారు. కానీ అప్పుడు చెప్పినప్పుడు మేము సపరేట్ ఏం చెప్పలేదు. మేము ఓన్లీ క్రాప్ లోన్స్ చేస్తాము, దీర్ఘకాలిక చేయమని చెప్పలేదు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. మేము ఈ రోజు స్టార్ట్ చేసినాం. మీరు ఒక 6-7 లక్షల విధ్వంసం చేసినప్పటికీ కూడా సన్న వడ్లకు, ఎందుకంటే సన్న వడ్లు ఎందుకు అంటున్నామంటే, ఈరోజు హాస్టల్లో కానీ, ఈరోజు ఫేర్ ప్రైస్ షాప్లలో కానీ
మేము సన్న బియ్యం ఇస్తున్నాం. సన్న బియ్యం పండించే రైతులను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే మేము సన్న వడ్డతో స్టార్ట్ చేసినాం. మా డిప్యూటీ సీఎం గారు చెప్పారు, బట్టి విక్రమార్ గారు, తిరుమల నాగేశ్వరరావు గారు చెప్పి, అగ్రికల్చర్ చంద్రశేఖర్ గారు, మేము స్టార్ట్ చేసిన దీంతో భవిష్యత్తులో దాన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పినాం. కానీ వీళ్ళు ఊరేస్తేనే ఊరి అంటే మాట్లాడిన బీజేపీ మాట్లాడిన వాళ్ళు వంట పండిస్తూ మమ్మల్ని పండియొద్దు అని చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజు విధంగా అవాకులు చివాకులు పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు ఎవరు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎక్కడికి పోయినా సరే రైతులంతా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు 15 ఆగస్టు రోజు ప్రతి పల్లెలో కూడా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా జెండా ఎగురుతుంది, జాతీయ జెండా. ఆ ఎగిరే లోపలనే తప్పకుండా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినారు. ఇప్పుడే నేను ముఖ్యమంత్రి గారితో పాటు బుద్ధ పూర్ణిమ ఉత్సవాల లోపల మారేడుపల్లికి వచ్చినాను. మాకు ముఖ్యమంత్రి గారు అదే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మనం 2 లక్షల రూపాయలు 15 ఆగస్టు లోపల వేయాలి. అదే నెంబర్ 1 ప్రయారిటీ మనకు అన్నిటికంటే ముందు రైతుల యొక్క ఒక అభివృద్ధి మన యొక్క నినాదం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిన విషయాలు కూడా మీ ద్వారా స్పష్టంగా తెలియజేస్తుంది. ఐశ్వర్య వృత్తి కోసం ఆయన ఆధారం